హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఆవకాయ పెట్టుకున్నాను. ఇది 1 వీక్ తలక వ్లాగ్ అనమాట. సో మనందరికీ తెలిసిందే కదండి, ఎండాకాలం మామిడికాయల సీజన్. అందరూ కూడా ఆవకాయలు పెట్టడంలో సూపర్ బిజీగా ఉంటారు. సో నేను కూడా అంతే, పెట్టడం చాలా తక్కువ పెట్టాము, కానీ ఆవకాయ పెట్టడం ఒక ట్రెడిషన్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా కూడా పెడుతూ ఉంటాను అనమాట. సో ఈరోజు నేను నూనె ఆవకాయ పెట్టాను, అలాగే బెల్లం ఆవకాయ కూడా పెట్టాను అనమాట. సో ఇవి నేను కలెక్టర్ కాయలతోటే పెడుతున్నానండి. ప్రతి సంవత్సరం అంతే. దీనికి ఏంటి రీజన్ అంటే, ఎక్కువ పులుపు ఉండదు మనకి కాయ. అంటే మేము ఎక్కువ పులుపు అనేది ఇష్టపడమన్నమాట. రకరకాల కాయలతో పెడుతుంటారు, అండ్ మెజర్మెంట్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. సో నేను ఎలా పెడుతున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నారా, నేను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఆవకాయ పెట్టడానికి 3 రింగ్ మాస్టర్లు అయితే నా చుట్టూరా ఉన్నారండి. ఒకటి మా ఆయన ఉన్నారు, ఇంకా మా అమ్మాయి అయితే కెమెరామెన్. తనకి అంటే కాలేజ్ హాలిడేస్ కదా, సో అన్నీ కూడాను కొంచెం షూటింగ్లో హెల్ప్ చేస్తున్నది. అండ్ అమ్మ వచ్చేసరికి ఏంటంటే కావాలి అనేది అన్నీ పెడతానని చెప్పేసి ఉన్నదనమాట. సో ఈ విధంగా నా ఆవకాయ పెట్టడం కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఏంటంటే, ఆవకాయకి నాకు తెలిసి కొన్ని రూల్స్ అయితే నేను ఏవైతే పాటిస్తున్నానో మీ అందరితో షేర్ చేస్తాను. ఏవైనా మీకు తెలిసిన టిప్స్ ఉన్నా కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. మస్ట్ నేను అది ఫాలో అవుతాను అనమాట. అయితే కొంతమంది ముక్కలు కూడా కొలత పెట్టుకుంటారు. సో మేమేంటంటే ఇది 3 కిలోల వరకు అనమాట, కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కొంతమంది మార్కెట్లోనే ఇలా ముక్కలు కొట్టించి తెస్తారండి. ముక్కలు కొట్టించి తెచ్చిన తర్వాత వాటిని క్లీన్ చేయడం అంటే కొంచెం పని ఎక్కువేనండి. ఇలా కాయకాయ తెచ్చామంటే శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి చెప్పడం మర్చిపోయాను. ఇది ఆదివారం రోజు ఆరబెట్టామన్నమాట. అంటే నిన్న ఆరబెట్టాము. ఇది సోమవారం రోజు వీడియో అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆవపిండి కార్యక్రమం. ఆవపిండి కూడా ఈసారి నేను ఇంట్లోనే చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఇంట్లోనే చేశానండి. దీనికి ఒక రీజన్ ఏంటంటే, కొంచెం ఎక్కువ సాఫ్ట్గా వస్తుంది ఆవపిండి, అంటే రెడీమేడ్కి పోలిస్తే. ఆ తర్వాత ఆవపిండి ఎంత సాఫ్ట్గా వస్తే మాకు ఓట్ అనేది అంత ఎక్కువగా వస్తున్నది అనమాట. అది ఆ డిఫరెన్స్ అనేది చూసాం. సో లాస్ట్ ఇయర్ నుంచి ఇదే ఫాలో అయిపోతున్నాం అనమాట. అయితే ఆవాలు కూడా మామిడికాయలతో పాటు ఒక ప్లేట్లో శుభ్రంగా వేసేసి ఆరబెట్టామన్నమాట. సో ఎంత చక్కగా ఆరితే అంత చక్కగా మనకి ఆవాలు అనేది సాఫ్ట్గా పిండి అయిపోతుంది అనమాట. సో డైరెక్ట్గా ఏంటంటే మిక్సీ పట్టేసి గిన్నెలో వేసేయకుండా ఒక 2-3 సార్లు అలా జల్లించుకుంటూ పిండి అనేది నేను డ్రైన్ చేస్తున్నాను, మళ్ళీ మిక్సీ పడుతున్నాను. ఇది కూడా చాలా టైం టేకింగ్ అండి. ఇంకా మామిడికాయలు కట్ చేయడం కూడా ఒక మంచి పద్ధతిలో. ఎలాగంటే టంక్ సరిగ్గా మనకి రావాలి, దానికోసం వేరేగా కత్తిపేట కూడా యూజ్ చేస్తారు, మనందరికీ తెలిసిందే. కానీ నేనేంటంటే ఒక వెడల్పాటి చాకు, దాంతో అయితే నేను శుభ్రంగా కట్ చేశాను. సో ఇక్కడ మెజర్మెంట్స్కి వచ్చేస్తే, ఆవపిండి 2 గ్లాసులు నేను వాడానంటే 1 గ్లాస్ అయితే సాల్ట్, అలాగే మరొక గ్లాస్ అయితే చిల్లీ పౌడర్ అనమాట. అయితే కొంతమంది రాక్ సాల్ట్ కూడా యూజ్ చేస్తారు, నేను పౌడరే యూజ్ చేస్తున్నానండి. రాక్ సాల్ట్ తలక మెజర్మెంట్ అయితే నాకు అంతగా సరిగ్గా తెలీదు. మళ్ళీ ఆవకాయలో ఏమైనా హెచ్చు తక్కువ అయితే పాడైపోతుంది కదా, మొక్క అనేది మనకి మెత్తబడకూడదు. సో చిల్లీ పౌడర్ కూడా వచ్చేసి BSF అండి. ఇది కారానికి కారం, కలర్కి కలర్ సూపర్గా ఉన్నదనమాట. సో మెంతులు కూడా కొంచెం యాడ్ చేస్తాను, దీనికైతే కొలత ఏంటి లేదు. ఆ తర్వాత కొంచెం హింగు అయితే దాంట్లోనే ఒక చిన్న స్పూన్ ఉందండి, దాంతో ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేశాను అనమాట. హింగు ఫ్లేవర్ మీరు ఎవరైనా గమనించారా? ఈ ఆవకాయ తలక ఫ్లేవర్ అంతా కూడా ప్రతిదీ ఆవపిండిది, అలాగే హింగు తలక ఫ్లేవర్ అనేది కేవలం ఆవకాయ లవర్స్ మాత్రమే గుర్తించగలరు. సో మీలో ఎవరైనా ఆవకాయ లవర్స్ ఉంటే కింద తప్పకుండా కామెంట్ చేసేయండి. సో ఇక్కడ ఈసారి ఏంటంటే కొమ్ము శనగలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అలాగే తెల్లుల్లిపాయలు కూడా శుభ్రంగా తొక్క తీసేసి ఎండలో కొంచెం ఎండలో పసుపు రాసేసి తెల్లుల్లిపాయలకి ఆరబెడితే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇదొక చిన్న టిప్ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే పొడులన్నీ యాడ్ చేసేసాం కదా. సో ఇంకోటి ఏంటంటే, స్టీల్ గిన్నెలో కలపకూడదు, ఉంచకూడదు అని చెప్పేసి అంటారు. కానీ మనకి కలపడానికి కూడా కొంచెం ప్లేస్ అనేది శుభ్రంగా ఉండాలి, లేకపోతే కంజెస్టెడ్ అయిపోయిందంటే కింద ఒలిగిపోతుంది. కాబట్టి ఈ బేసిన్లో అయితే నేను కలుపుతున్నాను. సో పొడులన్నీ కలిపేసాను.
ఆ తర్వాత ముక్కలకి కొంచెం అంటే టంక్ దగ్గర వైట్గా ఒక పొరలాగా ఉంటుంది, వాటిని కూడా శుభ్రంగా తీసేసానండి. ఆ పొరలాగా ఉంటే ఆవకాయ అనేది అంటే ముక్క మెత్తబడిపోతుందని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ చూడండి ముక్కలు కూడా శుభ్రంగా కలిపేస్తాను. ఆ ప్లేట్లో కనబడుతున్నాయి చూడండి ఎక్సెస్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవైతే నేను బెల్లం ఆవకాయ పెట్టబోతున్నాను అనమాట. అలాగే ఆవకాయ నిలువ ఉండడానికి మరొక ముఖ్యమైన టిప్ అయితే మనందరం ఫాలో అవ్వాల్సిందే. మనం కలుపుతున్న గెరిట్లు కానీ మన చేతులు కానీ డ్రైగా ఉండాలి. వాటర్ అనేది అస్సలు తగలకూడదు. ఈవెన్ మనం కలుపుతున్న ఆ బేసిన్ కూడా కొంచెం డ్రైగానే ఉండాలి. అస్సలు తడి అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. ఇంకా మంచిగా ఎండలు ఉండే టైంలో అందుకే ఆవకాయ అనేది కలుపుతాం అనమాట. ఒక 2-3 ఎండ దెబ్బలు కూడా ఖచ్చితంగా మనం తినిపించాలన్నమాట ఆవకాయకి. సో ఇక్కడ ఆయిల్ ప్రాసెస్ వచ్చేస్తే ఆయిల్ కూడా 1/2 లీటర్కి కొంచెం పైగా వాడానమాట. రిఫైన్డ్ ఆయిల్ తోటే పెడతామండి. ఒక్కొక్కసారి ఆవు నూనెతో పెడతాము, ఎక్కువగా ఘాటు ఉంటే కొంచెం ఇష్టపడము, కాబట్టి రిఫైన్డ్ ఆయిల్ అయితే మాకు కమ్మగా ఉంటున్నది. అండ్ ఆవకాయ కూడా రంగు మారదు అండ్ రుచి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో చాలా సంవత్సరాలు బట్టి ఇదే కొలత అండ్ ఇవే అంటే ఇలాంటి ఈ వస్తువులతోటే మేము ఫాలో అవ్వకుంటూ వస్తున్నాం అనమాట. సో ఇదేంటంటే శుభ్రంగా ఇప్పుడు కలిపేసి 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ కలపాలన్నమాట, తిరగవేసి కలపాలన్నమాట. ఇవన్నీ టిప్స్ మాకు తెలుసులే అని చెప్పేసి కామెంట్ చేసేకండి. నేను ఏ టిప్స్ అయితే ఫాలో అవుతున్నానో బిగినర్స్కి మేబీ ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చిన్న చిన్న టిప్స్ కూడా మీతో షేర్ చేశాను అనమాట. ఇక్కడైతే చూడండి ఆవకాయ కలుపుతుంటే ఎంత చక్కగా ఒక మంచి ఘాటు వాసన, అది ఆవకాయ చెప్పాను కదా ఆవకాయ లవర్స్కి మాత్రమే తెలుస్తుంది. సో ఇది వచ్చేసరికి ఇదంతా కూడా మనకి ఆవకాయ కలిపింది ఒకరోజు ఎండబెట్టింది, అంటే ఇది 2 రోజుల తలక వీడియో ఇప్పుడు మీతో షేర్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి ఆఫ్టర్ 3 days నూనె అంతా ఊరిపోయిందండి. ఎంత వాసన బాగుందంటే ఒకసారి ఏంటంటే ఎండలో పెట్టాలన్నమాట. అది కొంచెం మన వీలు చూసుకొని, ఎందుకంటే కొంచెం కోతులు ఇవన్నీ మధ్యన ఎక్కువ అల్లరి పెడుతున్నాయండి, కాబట్టి చాలా కాపలా కాసి ఈ మాత్రం ఆవకాయకి బంగారం కంటే ఎక్కువగా చూసుకున్నామండి. సో ఇక్కడ చూడండి నూనె అంతా కూడా తేలిపోయింది. ఫస్ట్ రోజు మనం ఎంత నూనె పోసినా కూడా చాలలేదేమో అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అయితే ఈ 3 రోజుల తర్వాత ఒకసారి శుభ్రంగా కలిపేసుకొని ఏవైనా అంటే కలుపుకోవాలి మెజర్మెంట్స్ ఏమైనా హెచ్చు తక్కువ ఉన్నాయంటే ఈ ఆఫ్టర్ అంటే 3 days తర్వాత మనం కొంచెం యాడ్ చేసుకొని కలిపేసి జాడీలో పెట్టేసి మూత పెట్టేసి దాచేయాలన్నమాట. సో ఇక్కడ ఇంకొక సూపర్ సీనరీ అండి. ఆవకాయ కలిపిన గిన్నెలో వేడి వేడి అన్నం కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని అలా కలుపుకుంటే ఎంతమందికి ఇష్టమో కింద ఒకసారి కామెంట్ చేసేయండి. అండ్ అక్కడ అటు సైడ్ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఆవకాయ దాచేసి పార్సల్ కూడా చేసేసారు. మా ఆయనకి ఏంటంటే మనకి తక్కువ ఉన్ని పర్వాలేదు పంచుకుందాం, పంచుకోవడం అంటేనే అతనికి ఇష్టం అనమాట. సో నేను కాదన్ను, రుచి చూడాలి కదా అందరూ కూడా, అంటే ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క రుచి ఉంటుంది మెజర్మెంట్స్ ఎలాగున్నా కూడా. సో అదైతే పార్సల్ చేసేస్తాను. అండ్ ఇక్కడ వేడివేడిగా కొంచెం నేను ఎక్కువ అన్నమే తెచ్చేసాను పడుతుందేమో అని చెప్పేసి, కానీ ఈ మాత్రం మిగిలిపోయింది. అండ్ ఆవకాయ కూడా ఘాటుగా చెప్పాను కదా స్టార్టింగ్లోనే, కొత్త ఆవకాయ తాలూకా వాసన రుచి అవన్నీ ఒక ఆవకాయ లవర్ మాత్రమే గమనించగలరు. సో ఇక్కడ నా అష్ట కష్టాలు స్టార్ట్ అయిపోయాయి. బెల్లం ఆవకాయ పెడుతున్నాను మిగతా ముక్కలకి. ఈ బెల్లం తురిమినప్పటికీ ఒక రోజంతా నాకు చేయి నొప్పండి. ఏంటంటే ఎంత గట్టిగా ఉన్నదో చెప్తూనే ఉన్నది మా అమ్మాయి. నేనైతే హమ్మందస్తాతో దంచేస్తానని చెప్పేసి, కానీ మన బిల్డప్స్ తక్కువ ఉంటాయా, చాకుతోటి చక్కగా నేను కోరేస్తాను బాగుంటుంది అని చెప్పేసి. అయితే ఒకట్లేండి, ముక్కల కంటే ఇలా మనం కోరేసి యాడ్ చేస్తే శుభ్రంగా ఈవెన్గా కలిసిపోతుంది అనమాట. ఎందుకంటే అంటే బెల్లం ఆవకాయ పెట్టిన మరుసటి రోజే మేము ఆ మాత్రం వేసుకొని తినేస్తాం. మాకు చాలా ఇష్టం అనమాట బెల్లం ఆవకాయ. సో ఇది చాలా టైం టేకింగ్ అండి. ఇంకా బెల్లం ఆవకాయ తలక మెజర్మెంట్స్ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. 2 గ్లాసుల వరకు ఆవపిండి తీసుకున్నానంటే 1/2 గ్లాస్ వరకు సాల్ట్, అలాగే 1/2 గ్లాస్ వరకు చిల్లీ పౌడర్ అనమాట. సేమ్ మరి బెల్లం ఆవకాయలో నేను ఎప్పుడు కూడా తెల్లుల్లిపాయలు ఎప్పుడూ యాడ్ చేయలేదు. ఎందుకు అంటే ఏ ఫ్లేవర్ దేనికి ఉండాలో దానికే అనిపిస్తుందండి, కాబట్టి మాకు నచ్చదు బెల్లం ఆవకాయలో తెల్లుల్లిపాయలు అనేది మాకు నచ్చదు. సో కొంచెం పసుపు అండ్ హింగు కూడా మస్ట్ నేను యాడ్ చేస్తాను కొంచెమే. సో దీనికి ఏంటంటే ఓటంతా మనకి బెల్లం నుంచే, ఈ ఆవపొడి చాలా తక్కువ అనమాట దీంట్లో. సో ముక్కలకి చూసుకొని, అయితే ముక్కలు ఇందులో నేనంటే కొలత పెట్టుకోలేదు, ఎందుకంటే ఆవపిండి అండ్ బెల్లం
అది చూసుకొని ఆ కొలత చూసుకొని పెట్టానన్నమాట. సో ఇక్కడ శుభ్రంగా పొళ్ళన్నీ కలిపేసి ఈ మిగతా మామిడికాయ ముక్కలన్నీ కూడా కొన్ని చూడండి ఎల్లోగా కూడా మారిపోయాయి అనమాట. స్టార్టింగ్ నుంచి ఈసారి కాయలు కూడా అంటే సరిగ్గా రాలేదండి. ఇప్పుడైతే పళ్ళు కూడా వచ్చేసాయి. సీజన్ కాకుండా అంటే పళ్ళు రాబోయే అంటే ఆ టైం రాకుండా కూడా పళ్ళు వచ్చేసాయి అనమాట. ఏంటో ఈ సీజన్లో ఏంటో పళ్ళు ఏంటో అసలు అర్థం కాదు. సో కట్ చేస్తే ఇక్కడ శుభ్రంగా అయితే ముక్కలు ఎండు పొడి శుభ్రం కలిపేసుకొని నూనె ఆవకాయ పోల్చుకుంటే ఈ బెల్లం ఆవకాయకి చాలా తక్కువ ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. సో చాలామంది ఆవకాయ స్థానంగా నూనె ఆవు నూనె రకరకాలుగా పెడుతుంటారు. సో మేమేంటంటే చెప్పాను కదా యాజ్ యూజువల్ రిఫైన్డ్ ఆయిల్ తోటి మేము కలుపుతాం అనమాట. సో ఇక్కడ శుభ్రంగా కలిపేసి కొంచెం నూనె కూడా వేసేసాను. ఇది కూడా శుభ్రంగా మూత పెట్టేసి ఇది మళ్ళీ మరుసటి రోజుకి ఒకసారి కలిపేసి చూస్తాను అనమాట. చెప్పాను కదా మరుసటి రోజు మేము తినడం ఆరంభించేస్తాము. సో కట్ చేస్తే ముక్కలు ఈసారి ఎందుకు కొంచెం పెద్ద సైజు వచ్చాయి అంటే ఒకే కొలతలో కట్ చేసేసాను అనమాట కాయలు. దీనికైతే కొంచెం చిన్న వచ్చినా పర్వాలేకున్నాను. సో ఇదనమాట. అండ్ 3 days బ్యాక్ అయితే కొంచెం కాయలతోటి బెల్లం ఆవకాయ కూడా పెట్టామండి. ఇప్పుడు మీకు కలిపి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి శుభ్రం కలిపేసి ఏ మాత్రమైనా మనం ఎటువంటి పరిస్థితుల్లో స్టీల్ జాగాల్లో ఆవకాయలు అనేవి స్టోర్ చేయకూడదండి, మొత్తం పాడైపోతుంది. సో కట్ చేస్తే ఇక్కడ చూడండి గుండ చేసిన బెల్లం ఎంత బాగుందో చూడండి, ఎంత వేరంగా కలిసిపోతుందంటే. సో కొన్ని ముక్కలైతే ఉండిపోయాయి లాస్ట్లోన. సో ఇదంతా కలిపేసి ఇదేంటంటే బెల్లం ఆవకాయ పెట్టే ప్రాసెస్ కూడా కొన్ని వెరైటీస్ ఉంటాయండి. ఎలాగంటే మనం మాగే పెడుతుంటాం, మామిడికాయ ముక్కలు ఏంటంటే ఉప్పు పసుపు వేసి ఊరబెట్టేసి ఆ ఓట వేరేగా ముక్కలు వేరేగా ఆరబెడతారు. కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే నిల్వ ఉంటుంది, సంవత్సరం పొడుగ్గా నిల్వ ఉంటుంది, ఏం పర్వాలేదు. కానీ ఏంటంటే ఇవన్నీ కలిపేసి ఒక 2-3 లేకపోతే వీలైతే ఒక 4-5 రోజులు ఎండలో పెట్టేసి ఇది కూడా చూడండి ఇంతకు ముందు ఒక 4 days బిఫోర్ అయితే కొన్ని కాయలతోటి బెల్లం ఆవకాయ పెట్టాం. ఊట అలాగే ఎండు వాసన ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉంది. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఎండబెట్టిన తర్వాత ఇక్కడ చూడండి బెల్లం ఊట కొంచెం రొట్టెల పక్కన ఒక 2 రొట్టెల పక్కన కొంచెం బెల్లం ఊట వేసుకున్నారంటే మరి ఇంకేంటి అక్కర్లేదు. సో సరే, మీలో ఎవరైనా ఆవకాయలు ఎవరు ఉంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా విజిట్ చేస్తున్నారా దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.